పాటు బీఆర్ఎస్ లీడర్ రాజీవ్ సాగర్ ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు? కేటీఆర్ గారు సికింద్రాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అని ఇక్కడ పంపించడం జరిగింది. గత 10 రోజులుగా ప్రచారం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పందన కానీ చూస్తూ ఉంటే నేను ఒక చిన్న నాయకుడిని. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎమ్మెల్యే పద్మారావు గారు ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు, పార్లమెంట్ పోటీ చేస్తూ ఉన్నాడు. కానీ తనను చూసి మేము ఒక నాయకులుగా ఎదగాలంటే ఏ విధంగా ఉండాలి, ఎక్కడికి పోయినా తన ఇంట్లో మనిషి తిరగని, ఎక్కడికి పోయినా తనను అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళే రెస్పాండ్ అవుతా ఉన్నారు. అలాంటి విధంగా ముందుకు పోతా ఉంది. ఎందుకంటే తను సికింద్రాబాద్లో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఉదయం సికింద్రాబాద్ సంబంధించిన 5 డివిజన్లో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సాయంత్రం మిగతా 6 కాన్స్టిట్యున్సీలో వేరే దగ్గర ప్రచారం చేసుకుంటూ పోతా ఉన్నారు. మధ్యాహ్నం మాత్రం ఎక్కడికెక్కడ మీటింగ్లు కానీ ఎవరిని కలవాలన్నా కానీ డే షెడ్యూల్ కూడా మొత్తం కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రచారం ఉధృతంగా కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ఏ ఆశతో ఉన్నదో ఇక్కడ మాత్రం మొన్న కేటీఆర్ గారు చెప్పినారు, ఈ 17 పార్లమెంట్ సీట్లలో మొట్టమొదట గెలిచేది ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి. అదేవిధంగా 2001లో కూడా ఇక్కడ గులాబీ జెండాను ఎగరేసింది కూడా పద్మారావు గారు. కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు ఇక్కడ సికింద్రాబాద్లో అంతకుముందు దత్తాత్రేయ గారు ఉన్నారు, దాని తర్వాత అంజనీ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, దాని తర్వాత కిషన్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత మళ్ళా కూడా బోని కొట్టేది పద్మారావు గారు. నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్తుండు మా అభ్యర్థి విన్నాడు దానం నాగేందర్ అని చెప్పి తను చెప్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? ఎవరు దానం నాగేంద్ర ప్రచారం ఎక్కడ నాకు అనిపించిందా? దానం నాగేంద్ర ప్రచారం కూడా ఇంకా ఎక్కడికైతే నేనైతే చూడలేదు. దానం నాగేంద్ర ప్రచారం కూడా చూడలేదు. ఎందుకంటే ఆ ఖైరతాబాద్ తప్ప వేరే సికింద్రాబాద్కి అయితే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. వేరే కాన్స్టిట్యున్సీ నాంపల్లి కానీ వేరే నంబర్పేట కానీ ఎక్కడ కూడా చూడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైనా ముఖ్యమంత్రి చెప్పుడు ఎట్లుంటే డబ్బా కొట్టినట్టే ఉంటుంది ముఖ్యమంత్రి చెప్పుడు. అలా దాని గురించి ఆయన చెప్తా ఉంటాడు తప్ప మాకు ఖచ్చితంగా ఉన్నది మీరు చూసుకోండి. 2-3 రోజులు తెలుస్తుంది కదా సర్వేలు కానీ ఏదైనా చూడండి. దానం నాగేంద్ర గారు ప్రత్యర్థిగా ఆయనే మా అభ్యర్థి మాత్రం చూస్తలేదు. పోటీ ఎవరితో ఉంది అనుకుంటాను? కిషన్ రెడ్డియా దానం నాగేందర్? మేము ఖచ్చితంగా కిషన్ రెడ్డి అభ్యర్థులు ఎవరైనా అభ్యర్థులే, కానీ మేము చేసుకునే పని మాత్రం ఖచ్చితంగా చేసుకుంటా అవుతాం. నేను కిషన్ రెడ్డి అని చెప్పలేను, నాగేందర్ అని. ఎందుకంటే ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళ సొంత బలాలు ఉంటాయి, వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉంటాయి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఖచ్చితంగా మాకు అభ్యర్థి లేడని మేము చెప్పలేము. మేము ఇద్దరితో కొట్లాడాలి, మేము వాళ్ళిద్దరికంటే ముందు ఉండాలనే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా గెలవాలనే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ జనబలం మాతో ఉన్నది. ఖచ్చితంగా ఈ 4 నెలల ఏ విధంగానైతే ఈ 4 నెలలు వాళ్ళు ఎన్ని డబ్బాలు కొట్టిండ్రో, ఇంతకుముందు 2,000 రూపాయలు ఇస్తుంటే ఏమనుకున్నారు ముసలోళ్ళు, పాపం ఇంకొక 500 ఎక్కువ వస్తే ఇంత ఖర్చులకు అయితే లేని ఆశపడి 2 రోజులు ఓటేసిండ్రు తప్ప. ఇలా మీరు మొన్న మిర్యాలగూడలో స్టార్ట్ అయింది కేసీఆర్ గారు బస్సు యాత్ర, ఇలా 4వ రోజు చేరుకున్నది. ఎక్కడ చూసినా కూడా అక్కడ బాధతో చెప్తాను, అయ్యా తప్పైపోయింది, మాకేదో తెలియకేసినావు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవని మాకు తెలియదు, కానీ మా ఎమ్మెల్యే మీద ఇబ్బంది అయింది అంతే తప్ప నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవని మాకు తెలియదని బాధపడతా ఉన్నారు. ఇలా అరిగోసపడతా ఉన్నారు. ఇలా రైతులు చూసుకోండి, ఇవాళ వరకు మా నల్గొండ జిల్లా ప్రాంతంలో మొత్తం ఇంతకుముందు హైదరాబాద్ నుంచి ఊరికి పోయి అక్కడ వ్యవసాయం చేసుకొని ప్రశాంతంగా బతుకుతుంటారు. కానీ ఇవాళ మళ్ళీ హైదరాబాద్కు పనుల కోసం హైదరాబాద్ వాచ్మెన్ డ్యూటీలు చేస్తానికి, మళ్ళీ డ్రైవర్లుగా పనిచేస్తానికి ఊరు నుంచి హైదరాబాద్కు వలస వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలా మీరు ఒక్కసారి మేము నిన్న మీటింగ్ జరుగుతూ ఉంటే 4 సార్లు కరెంటు పోయింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు మహబూబ్ నగర్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే 4 సార్లు కరెంటు పోయింది. పరిస్థితి అలాంటి దుస్థితి ఏర్పడ్డది. ఇలా కరెంటు కానీ నీళ్లు కానీ ఏ రంగంలో చూసినా ఇబ్బందికరమైన పరిస్థితులు పోలేదు. విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క అన్నారు కరెంటు పోలేదు, కావాలనే మా గవర్నమెంట్ బదనాం చేస్తున్నాడు కేసీఆర్ అని చెప్పి బట్టి చెప్తున్నారు. బట్టి గారు ఎప్పుడన్నా ఆత్మాభిమానంతో ఎప్పుడన్నా ఒప్పుకున్నాడా? ఆయన కింద కూర్చోబెట్టినా నేను పైన కూర్చున్నా అని చెప్తాడు. ఆయనను పిలవకున్నా నువ్వు చేసినా కూడా నేను మంచి ఉన్నాను చెప్తాడు. ఎప్పుడన్నా బట్టికి ఆయన బట్టి కాదు, ఒక దళిత కుటుంబం దళిత వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు బాధ అయితే మా అందరికి బాధ అయితే, కానీ బట్టిని కింద కూర్చోబెట్టినా కూడా నేను మంచిగా ఉన్నా. ఎందుకంటే ఆయన బాధ ఏంది? ఆయన పదవి కోసం కాపాడుకోవడం తెలుసా? ఆయనకు ఓట్లు వేసిన దాని వెనక ఉన్నటువంటి దళిత జాతిని గురించి ఏ ఒక్కరోజు కూడా ఆలోచించాడు. ఆయనకి ఎన్ని అవమానాలు జరిగినా సపోర్ట్ చేయకుండా. ఎందుకంటే మళ్ళీ రేపు ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఏం చెప్పమంటాడో తెలియదు. ఎదురుగా మొన్న నేను ఒక దగ్గర చూసిన రంజాన్లో ఇఫ్తార్ విందుల పక్కన పొంగులేటి శ్రీనివాసరావు నేను గుంజి తినిపించి నేను పక్కగా చూసినా కూడా సపోర్ట్ చేయకున్నాడు. ఆ దళిత జాతి ఆత్మగౌరవాన్ని ఇలా రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టిండు. కాబట్టి బట్టి గారు ఎప్పుడన్నా ఇప్పటికైనా మేలుకోరి, మీకు ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతూనే ఉండదని నేను తెలియజేస్తా ఉన్నాను. నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడని చెప్పి చెప్తున్నారు. పాతే చూసుకోవే కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి, అరే వాడు దొంగను ఓటుకున్నట్టు కేసు వేసిండు, వాంతో ఎట్లా పనిచేస్తున్నాడు, పొద్దున ఒక మాట మాట్లాడతారు, రాత్రి తాగి ఒకటి మాట మాట్లాడతారు. వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడినా చెప్పు, నల్గొండ జిల్లాలో ఎప్పుడన్నా ఒక మాట మీద నిలబడ్డా? ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ మంచిగా లేదని మళ్ళీ కాంగ్రెస్ వచ్చిండు. వాడు ముఖ్యమంత్రి ఎట్లయితే నేను పని చేయను, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండను, ఇట్లాంటి అన్ని వీడియోలు ఉన్నాయి. వాళ్ళు ఒక్క మాట మీద నిలబడరు. వాళ్ళు ఏ అవసరానికి
ఏ సందర్భానికి ఏ అవసరం వస్తే ఆ విధంగా మాట్లాడతారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మాట మీద నిలబడిన వ్యక్తులు కాదు. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, పొద్దున్న లేసి ఏ విషయమైనా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎండలు కూడా బాగా ఉన్నాయి. క్యాంపెయిన్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? మేము ఉదయం 10-10:30 లోపే బస్తీలలో కానీ పాదయాత్రలు కానీ అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను. మీకు ముందే చెప్పిన సాయంత్రం 4 తర్వాతనే మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాం. మధ్యాహ్నం ఏదైతే ఆ సమయం ఉందో లోకల్లో ఉన్నటువంటి హాల్ మీటింగ్స్ కానీ, ఇంటర్నల్ మీటింగ్స్ కానీ, యువతను కలవటం కానీ, మహిళలను కలవటం కానీ, ఎవరితోనైతే మధ్యాహ్నం పూట మాత్రం ఇండోర్ మీటింగ్సే ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఇంకా 15 రోజులు మా ప్రయాణం పోవాలి. 15 రోజులు ప్రయాణం పోవాలంటే కూడా ఈ వ్యక్తి కూడా 70 సంవత్సరాల వ్యక్తి, మాకంటే గట్టిగా నడుస్తూ ఉన్నాడు, మాకంటే ముందు పోతూ ఉన్నాడు. అన్నను చూసుకొని మేము జాగ్రత్త కాపాడుకొని చివరి 13వ తారీఖు వరకు ఆరోగ్యం చూసుకుంటూ ఈ పార్లమెంట్ సీటును కూడా సాధించుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎలా అయినా సికింద్రాబాద్లో మా పార్టీ అభ్యర్థి గెలిచారని చెప్పేసి మాకు పోటీయే లేదు, కానీ వాళ్ళ బలాబలాలు మా బలాలు ఏంటో మున్ముందు మీకే తెలుసా అని చెప్పి రాజీవ్ సాగర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో సురేష్, సిగ్నల్ టీవీ, సికింద్రాబాద్ నుంచి.